గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రులు, దశమంలో చంద్రుడు, షష్ఠంలో రాహువు. అదృష్ట యోగం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. మనోబలంతో ముందుకు సాగితే విశేషమైన లాభాలను పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. తోటివారి సహాయ సహకారాలు త్వరగా సిద్ధిస్తాయి. తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక అంశాలలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తగిన కృషి అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మేలు చేకూరుతుంది. గతానుభవంతో పనిచేసినట్లయితే అనుకూలంగా ఫలితాలు సిద్ధిస్తాయి. అందరితో ప్రేమగా, సౌమ్యంగా, వాత్సల్యంతో ముందుకు సాగాలి. సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలను తగ్గించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం శుభప్రదం. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణువుని దర్శిస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.